ఎమ్మెల్యే కొలికపూడి విచారణ ముగిసింది. టీడీపీ క్రమశిక్షణ కమిటీ ముందు కొలికపూడి వివరణ ఇచ్చారు. తిరువూరు పరిణామాలపై నివేదిక అందించారు. మరోవైపు టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎంపీ కేశినేని చిన్ని విచారణ కొనసాగుతోంది. ఎమ్మెల్యే కొలికపూడితో విభేదాలపై క్రమశిక్షణ కమిటీ ముందు వివరణ ఇస్తున్నారు. మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, ఎటువంటి వివరణ ఇస్తున్నారు? ఎటువంటి విచారణ జరుగుతోంది? రైట్ శ్రీదేవి, ప్రధానంగా చూసుకున్నట్లయితే నేడు విచారణకు అయితే కొలికపూడి శ్రీనివాస్, అదేవిధంగా తిరువూరు పంచాయతీ ఏదైతే ఉందో దీని నేపథ్యంలోనే కొలికపూడి శ్రీనివాస్ ఎమ్మెల్యే, అదేవిధంగా విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని హాజరయ్యారు విచారణ కమిటీ ముందు. వీరు ప్రధానంగా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ అదేవిధంగా పార్టీ అప్రదిష్ట పాలు చేస్తున్నారంటూ సీఎం చంద్రబాబు అయితే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఇద్దరిని పిలిపించి వారిద్దరికి నోటీసులు ఇచ్చి వెంటనే వీరి వద్ద తగిన దర్యాప్తు అయితే చేసి వెంటనే దాని మీద దర్యాప్తు చేసి వెంటనే నివేదిక సమర్పించాలంటూ కూడా సీఎం చంద్రబాబు అయితే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్కి అయితే ఆదేశాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే నేడు విచారణ కమిటీ ముందు అయితే ఇరువురు హాజరయ్యి వారి ఇద్దరి మధ్య ఉన్న ఏదైతే ఉందో వివాదాస్పద వ్యాఖ్యలు చేసుకున్న 5 కోట్లకు సంబంధించిన ఏదైతే నగదు బదిలీ జరిగాయనే ఆరోపణలు ఏవైతే ఉన్నాయో, ఎమ్మెల్యే టికెట్ ఇచ్చే సమయంలో నాకు 5 కోట్లు ఇవ్వాలి అంటూ కేశినేని చిన్ని డిమాండ్ చేసినట్లుగా కూడా కొలికపూడి శ్రీనివాస్ అయితే ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే ఇద్దరిని పిలిపించి వారిద్దరి మధ్య ఎలాంటి వివాదాలు తలెత్తకుండా మరోసారి ఇలాంటి వివాదాలు అయితే రాకుండా అయితే తగిన చర్యలు తీసుకోవాలంటూ కూడా సీఎం చంద్రబాబు అయితే ఆదేశాలు ఇచ్చారు. ఇప్పటికే సీఎం చంద్రబాబు కొంతమంది ఎమ్మెల్యేల మీద కూడా తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే కొంతమంది ఎమ్మెల్యేలకు టికెట్లు ఇచ్చి తప్పు చేశామంటూ కూడా సీఎం చంద్రబాబు అయితే కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే మంత్రి నారా లోకేష్ కూడా నిన్న మీడియాతో చిట్చాట్లో కూడా కొంతమంది ఎమ్మెల్యేల పనితీరు సరిగా లేదు, వారందరినీ కూడా గాడిలో పెట్టాల్సిన అవసరం ఉంది అంటూ వారందరినీ కూడా గాడిని పెట్టేందుకు ప్రత్యేకంగా ఒకరోజు పార్టీ ఆఫీస్లోనే కేటాయిస్తానంటూ కూడా మంత్రి నారా లోకేష్ అయితే స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే ఇరువురి మధ్య ఏదైతే వివాదం ఉందో ఇట్లాంటివే పలు జిల్లాల్లో పలు నియోజకవర్గాల్లో కూడా తలెత్తుతున్న సమస్యలు అయితే ఉన్నాయి. ఎమ్మెల్యేలు కొంత పనితీరు అసంతృప్తి, అసహనం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలోనే మరింత కొంతమంది ఎమ్మెల్యేలను కూడా కేంద్ర కార్యాలయానికి పిలిపించి విచారించే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇద్దరి మధ్య మరోసారి ఈ వివాదాలు తలెత్తకుండా కేశినేని చిన్ని, అదేవిధంగా కొలికపూడి శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో కొలికపూడి శ్రీనివాస్పై తీవ్ర విమర్శలు అయితే అటు నియోజకవర్గంలో మున్సిపల్ కార్పొరేషన్లో కమిషనర్తో గతంలో గొడవలు ఏవైతే ఉన్నాయో అవి కానీ ఇప్పుడు నియోజకవర్గంలో మండల స్థాయి నుంచి గ్రామ స్థాయి నాయకులు ఆరోపిస్తున్న ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కొలికపూడి శ్రీనివాస్ ఏదైతే ఉందో కేశినేని చిన్ని మద్యం, లిక్కర్ ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ అయ్యి వైన్ షాపుల వద్ద డబ్బులు వసూలు చేస్తున్నారంటూ కూడా కేశినేని చిన్ని మీద అయితే కొలికపూడి శ్రీనివాస్ ఆరోపించారు. అదేవిధంగా లిక్కర్తో పాటు శాండ్ ఏదైతే ఉందో శాండ్ క్వారీల నుంచి కూడా డబ్బులు వసూలు చేస్తున్నారు అంటూ కూడా కొలికపూడి శ్రీనివాస్ అయితే ఆరోపించారు. వీటన్నిటి మీద వివరణ తీసుకోవాలంటూ అధికారులు పల్లా శ్రీనివాస్ రాష్ట్ర అధ్యక్షుడికి అయితే ఆదేశాలు ఇచ్చారు సీఎం చంద్రబాబు. ఈ నేపథ్యంలోనే నేడు విచారణ కమిటీ ముందు హాజరయ్యి దానికి సంబంధించిన నివేదిక అయితే సీఎం చంద్రబాబు లండన్ పర్యటనలో ఉన్నారు. లండన్ పర్యటన అనంతరం సీఎం చంద్రబాబుకి అయితే ఈ నివేదికను అందించనున్నారు. శ్రీహరి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.